హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ రోజు ఉదయం దాదాపు 11 గంటల నుంచి కూడా మాదాపూర్ హైటెక్ సిటీ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేత ప్రక్రియని ప్రారంభించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తం 5 అంతస్తులలో ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం పూర్తిగా అక్రమమైందని చెప్పేసి గతంలో కూడా దీనికి సంబంధించి అనేకసార్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే అప్పట్లో గతేడాది జిహెచ్ఎంసీ సైతం ఇది అక్రమ నిర్మాణం అని తేలుస్తూ దీనిలో కొంత పాటను కూల్చివేసినప్పటికీ ఎవరైతే నిర్మాణదారు ఉన్నారో వారు ఆ ఆదేశాలను కానివ్వండి, అదేవిధంగా కూల్చివేతలను సైతం బేఖాతరు చేస్తూ తిరిగి నిర్మాణాన్ని కొనసాగించారు. అయితే వీటిని చూస్తే ఇవి గురుకుల సొసైటీకి సంబంధించిన ల్యాండ్గా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో గతంలోని సొసైటీ సభ్యులు అటు కోర్టుని సైతం ఆశ్రయించగా కోర్టు కూడా ఈ భవనం అక్రమం నిర్మాణమైందని చెప్పి తేల్చడంతో గతేడాది దీన్ని కొంతవరకు జిహెచ్ఎంసీ అధికారులు కూర్చారు. అయితే తిరిగి మళ్ళీ నిర్మాణ ప్రక్రియ చేపట్టడం, ఒకవైపు సైబర్ టవర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సైబర్ టవర్స్కి కూటవైపు దూరంలోనే ఉండడం, మాదాపూర్ హైటెక్స్ ఏదైతే వెళ్ళడానికి రోడ్డు ఉందో ఈ 100 ఫీట్ రోడ్డు పైనే, మెయిన్ రోడ్ పైనే ఈ స్థలం ఉండడంతో అక్రమంగా దీంట్లో ఈ యొక్క నిర్మాణాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పేసి పలుమార్లు ఫిర్యాదులు అందరూ. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సైతం దీని మేరకు సమాచారం అంది. ఫిర్యాదు అందిన నేపథ్యంలో నిన్న శనివారం రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటుగా గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా అప్పటి కమిషనర్స్ ఇచ్చినటువంటి ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో అప్పటి కూల్చివేతకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. అటు మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం యాక్చువల్లీ మామూలుగా అయితే నిన్న సాయంత్రం నుంచి ఈ యొక్క నిర్మాణ ప్రక్రియ చేపట్టాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఏదైతే ఈ కూల్చివేత ప్రక్రియ ఉందో ఈ కూల్చివేత ప్రక్రియ నిన్ననే ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేసి ఈ రోజు ఉదయం దాదాపు 11 గంటల నుంచి కూడా ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, మొత్తం 5 అంతలకు సంబంధించి ఇప్పటికే వెనక వైపు నుంచి ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది ప్రారంభించారు. ఎందుకంటే ఇది రహదారికి, మెయిన్ రోడ్కి పక్కనే ఉండడం కొంత ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న ఉద్దేశంతో ఈ రోజు ఏదైతే కూల్చివేత ప్రక్రియ చేపట్టారో ఈ నేపథ్యంలోనే అటు రహదారిపై వెళ్లే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వెనక వైపు నుంచి ఈ యొక్క కూల్చివేత ప్రక్రియ అనేది కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నానికి వెనక వైపు దాదాపుగా పూర్తయినట్టయితే కనుక 2 గంటల తర్వాత నుంచి ముందు వైపు నుంచి కూల్చివేత చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వెనక వైపు మొత్తం అంతా కూడా ఈ భవనాన్ని కూల్చివేత పూర్తయిన తర్వాత ముందు వైపు నుంచి భవనాన్ని వెనకకి పడే విధంగా ఈ కూల్చివేత చేపట్టే ఉద్దేశంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు సాయంత్రానికి కల్లా దీనికి సంబంధించినటువంటి కూల్చివేత ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. నిన్న రాత్రి నుంచే ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి ఇక్కడికి చేరుకుని నిన్న సాయంత్రం నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక ఉదయం దాదాపు 11 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే అక్రమంగా ఏదైతే కట్టడాలు చేపడుతున్నారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని చెప్పేసి దానిపైన ఫిర్యాదులు వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని గతంలోనే హైడ్రా తెలిపింది. ఇక ఈ నూతన సంవత్సరం మరింత ఉత్సాహంతో ఏవైతే భారీ భవనాలు ఉన్నాయి, అక్రమంగా కట్టడాలు వాటికి సంబంధించిన ఫిర్యాదు తీసుకుని వాటన్నిటిని కూడా కూల్చివేతలు చేపట్టే ప్రక్రియ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే భారీ భవంతి ఏదైతే ఉందో మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో దీని కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సాయంత్రానికల్లా దాదాపుగా ఈ భవనం నేలమట్టమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.